హాయ్ అండి, వెల్కమ్ టు పీయూషస్ కిచెన్. ఈరోజు నేను కేసరి బాత్ చేస్తున్నానండి. ముందుగా మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 3 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేడెక్కిన తర్వాత గోడంబి వేసి వేయించుకుందామండి. గోడంబి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే ద్రాక్ష కూడా వేసి ఒక 2 సెకండ్స్ వేయించి ఒక బౌల్లోకి తీసుకుందాము. అదే పాన్ లోకి ఒక బౌల్ సూజీ రవ్వ తీసుకున్నానండి. నేను మీడియం రవ్వ, మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ తీసుకున్నాను. రవ్వని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. రవ్వ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు అదే పాన్ లోకి నేను ఏ బౌల్లో అయితే రవ్వ తీసుకున్నానో అదే బౌల్లో 3 కప్పుల వాటర్ వేసుకుందామండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో నేను ఒక 50 గ్రామ్స్ నెయ్యి వేసాను. అందులోనే ఫుడ్ కలర్ వేసానండి. ఫుడ్ కలర్ వేసి వాటర్ బాయిల్ అవుతుండగా వేయించి పెట్టుకున్న రవ్వనేసి మిక్స్ చేసుకుందాము. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలకుల పొడిని అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. అదే బౌల్లోనే ఒక బౌల్ రవ్వకి ఒక బౌల్ షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ కూడా వేసి ఇలా మిక్స్ చేసుకుందాము. చూడండి ఎలా సాఫ్ట్ గా వచ్చింది, ఎక్కడ మనకి ఉంటలు అనేది లేదండి. నీట్ గా మిక్స్ అయింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ద్రాక్ష గోడంబిని కూడా అందులోనే మిక్స్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాము. ఈ స్వీట్ మనకి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునేయచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా పీయూషస్ కిచెన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.